అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈస్టర్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన బైడెన్ సహా పలువురు న్యాయమూర్తులు దర్యాప్తు అధికారులను లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు. వారి చర్యల వల్లే దేశంలో అక్రమ వలసదారులు పెరిగాయని దుయ్యబట్టారు. ఓపెన్ బోర్డర్స్ పాలసీ ద్వారా సరైన విధంగా తనిఖీలు చేయకుండానే లక్షలాది మంది నేరస్తులను దేశంలోకి అనుమతించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పనిచేసిన అధ్యక్షుల్లో అత్యంత సమర్థుడైన బైడెన్ అని పేర్కొన్న ట్రంప్ గతంలో ఆయనేం చేశారో ఆయనకే తెలియదన్నారు. గత ఎన్నికల సమయంలో తనను మోసం చేసిన వారికి ఈస్టర్ శుభాకాంక్షలు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఈయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమేషియాలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాసేపట్లో జపాన్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక రేపు ఒసాకా నుండి హిరోషిమాకి ముఖ్యమంత్రి రేవంత్ బృందం వెళ్లనుంది. ప్రతి 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.
అంతేకాదు ఒసాకో ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు అండ్ పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు చాటి చెబుతోంది. తెలంగాణ పెవిలియన్లో తెలంగాణలో సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమేషియాలో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాసేపట్లో జపాన్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక రేపు ఒసాకి నుండి హిరోషిమాకు ముఖ్యమంత్రి రేవంత్ బృందం వెళ్లనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదైంది. ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదైంది. ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కేటీఆర్ కు గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఊరట దక్కింది. హైకోర్టు ఉట్నూరు పిఎస్ లో కేటీఆర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కేటీఆర్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందనేటువంటి ఆరోపణలు చేశారన్నటువంటి విషయాలకి సంబంధించి కూడా ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు ప్రకారం ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ అన్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కేటీఆర్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఇవాళ ఇటు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత జస్టిస్ కె లక్ష్మణ్ కేటీఆర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మహర్దశ పట్టబోతోంది. 312 ఎకరాల్లో 250 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న భవనాల్లో కొన్ని కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. సిఎస్ఆర్ నిధులు కేటాయించేందుకు కోల్ ఇండియా సైతం అంగీకారం తెలిపింది. దీంతో దేశంలోనే భూసార పరీక్షలు, వాతావరణ పరిశోధనలు, పెట్రో సైన్సిక్స్, ప్లానెటరీ జియాలజీ లాంటి కీలక పరిశోధనల కేంద్రంగా మారనుంది. సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. సింగరేణి సిగలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ అప్గ్రేడేషన్ పరిశోధనలకు ఉపయుక్తంగా అరుదైన భూ నిక్షేపాలు ఉన్నాయి. దీంతో మైన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ కొత్తగూడానికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది. దీంతో దేశంలో రెండో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. పారిశ్రామిక రంగానికి విద్యారంగం అనుసంధానంతో ఈ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. కొత్తగూడలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాలు విస్తరించి ఉండగా 300 ఎకరాలు యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్తగూడలోని ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇక్కట్లు తెరవనున్నాయి. అలాగే సహజ వనరులు, మినరల్స్ ఉన్న కొత్తగూడలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. దీన్ని ఇటీవల జీవో ఎంఎస్ నెంబర్ 20 ద్వారా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు వీరి ప్రోత్సాహంలో ఇది ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా రూపుదిద్దుకోబోతుంది. ఇది భారతదేశానికి తలమానికంగా తయారవబోయే అద్భుతమైన యూనివర్సిటీ. భారతదేశంలో ఇలాంటి ఇక్కడ పెట్టబోయే అన్ని కోర్సెస్ ఎక్కడా లేవు సార్. చాలా అరుదుగా ఉన్నాయి. అక్కడొకటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇది ఒక కంప్లీట్ ఎర్త్ సైన్సెస్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్గా ఇది మారబోతుంది. ఇప్పటిదాకా యూనివర్సిటీ కాలేజ్గా మాత్రమే ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కంప్లీట్ యూనివర్సిటీగా తయారవుతుంది. ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు రానుంది. ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ, జియో పెరమాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బోధనేతర సిబ్బంది సంఖ్య పెరగనుంది. ఈ కాలేజ్ నేను 2021లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. జాయిన్ అయినప్పటి నుంచి యూనివర్సిటీగా మారాలి అని చాలా ప్రొటెస్ట్ చేశారు. అలా ప్రొటెస్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా మేము వెళ్ళిపోయే టైంకి చాలా హ్యాపీ మూమెంట్ తోటి మమ్మల్ని పంపిస్తున్నారు. మాకు యూనివర్సిటీ అనేది వచ్చేసింది. అండ్ ఈ యూనివర్సిటీ రావడం కోసం మా ప్రిన్సిపల్ సార్ కానీ, మా సీనియర్ ఫ్యాకల్టీ కానీ, మా స్టూడెంట్స్ కానీ, మా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ చాలా కష్టపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్ ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్ తో పాటు ఎంఎస్సీ జియాలజీ కోర్సులు ఉండగా కేయూ ఏర్పాటయ్యాక 1996లో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. ఆ సమయాన ట్రిపుల్-ఈ, సిఎస్ఈ, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన మధ్యలో ఎంఎస్సీ జియాలజీ కోర్సు తొలగించారు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో 41 అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం 16 మంది రెగ్యులర్, మిగతా వారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. 106 నాన్ టీచింగ్ పోస్టులకు 60 మంది పనిచేస్తున్నారు. యూనివర్సిటీగా అప్గ్రేడ్ కాగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఈ కాలేజ్ డెవలప్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మాది కాకతీయ యూనివర్సిటీ నుంచి షిఫ్ట్ కావడానికి అండ్ కొత్త యూనివర్సిటీ కావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అయినా మాకు సపరేట్ పర్మిషన్స్ రావడం అయితే ఈజీగా ఉంటుంది. అండ్ డెవలప్ కావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బిల్డింగ్స్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్త డిపార్ట్మెంట్స్ వస్తే కొత్త ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి అండ్ చాలా మందికి ఉద్యోగ అవకాశం రావడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెంకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే సింగరేణి, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్ తో పారిశ్రామికంగా ప్రగతి బాటలో ఉన్న కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును న్యూఢిల్లీలో కలిసి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఇప్పటికే నేషనల్ హైవే అమరావతి,
నాగపూర్ హైవేతో కనెక్టివిటీ పెరిగింది. భద్రాద్రి రామయ్య కొలువైన భద్రాచలంతో ఎంతో ప్రసిద్ధి చెందగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాకతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు, విద్యార్థి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.